నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. రానున్న రబీ పంటకు సంబంధించి పంటల బీమా పథకాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ తెలిపారు. పంటల బీమాపై గురువారం జిల్లా కలెక్టర్లు వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, వ్యవసాయ అధికారులు జిల్లా నుంచి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ పంటల బీమాకు సంబంధించి ఇతరుల ప్రమేయం లేకుండా రైతులే నేరుగా నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ ద్వారా ప్రీమియం కట్టుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నట్లు తెలిపారు. లేదా సమీపంలోని గ్రామ సచివాలయంలో కూడా ప్రీమియం చెల్లించవచ్చునన్నారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు, కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు. గడువులోగా పంటల బీమా ప్రీమియం చెల్లించే విధంగా రైతులను అప్రమత్తం చేయాలని తెలిపారు. రబీకి సంబంధించి జీడి పంటకు నవంబర్ 15వ తేదీ, ఇతర పంటలకు డిసెంబర్ 15వ తేదీ ఆఖరి తేదీగా నిర్ణయించడం జరిగిందని, గడువులోగా ప్రీమియం చెల్లించినట్లయితే భవిష్యత్తులో పంట నష్టం జరిగితే పరిహారం పొందవచ్చని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జీడి మామిడి విస్తీర్ణం ఎక్కువగా ఉంది కాబట్టి లక్ష్యాలను చేరుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లకి తగు శిక్షణ అందజేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి త్రినాథ స్వామిని ఆదేశించారు. సమావేశంలో సిపిఓ ప్రసన్నలక్ష్మి, డిసిసి బ్యాంక్ సిఇఓ వరప్రసాద్, పలు బీమా కంపెనీ ప్రతినిధులు తదితర అధికారులు హాజరయ్యారు. పలాసలో చోటు చేసుకున్న బాలికల అత్యాచార ఘటనపై వైసీపీ నీచ రాజకీయాలు చేస్తుందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. శ్రీకాకుళం నగరం 80 ఫీట్ రోడ్లోని కేంద్ర మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి అప్పలరాజు వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కుటుంబం పరువు పోతుందని ఫిర్యాదు చేయడానికి తల్లి ముందుకు రాలేదని, చైల్డ్ రైట్స్ ప్రతినిధులు అడిగినా ఏమీ జరగలేదని బాధితురాలు తల్లి బదిలిచ్చిందని చెప్పారు. తాను ఒక మహిళా ఎమ్మెల్యేగా వాస్తవ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. బాధితురాళ్ల తల్లితో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారని, ఆ తర్వాతే పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారని చెప్పారు. అత్యాచార యత్నం చేసిన నిందితులను మేము రక్షిస్తున్నామని, తాను సెటిల్మెంట్ చేశారని అప్పలరాజు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తాము బాధితుల పక్షం నిలబడడం కనుకే నిందితులను అరెస్టు పోలీసులు చేశారని చెప్పారు. వైసీపీ హయాంలో పలాస నియోజకవర్గంలో జరిగిన హత్యలపై చర్చకు రాగలవా అంటూ మాజీ మంత్రి అప్పలరాజుకు సవాల్ విసిరారు. గత 2 రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు జరగని ఒక ఘటన, పలాస నియోజకవర్గంలో పలాస మున్సిపాలిటీలో 2 మైనరు ఆడపిల్లల మీద 3 యువకులు అత్యాచారం చేసిన ఘటన మనందరికీ తెలిసిన విషయమే. అయితే దానిలో నిజాలని పక్కకు తోసి ఈరోజు రాజకీయం చేద్దామని చెప్పి పిచ్చివాగుడు వాగుతున్న మాజీ పశువుల మంత్రి అప్పలరాజు గారు, కనీసం కాగితం చూడకుండా ఏమాత్రం మాట పలకలేని స్క్రిప్ట్ చూసి చదివే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుంటూరులో ఇచ్చిన ప్రెస్ మీట్కి సమాధానంగా నిజాలు ఇప్పటికే మీకు సగం తెలుసు. పలాస శాసనసభ్యురాలిగా అక్కడ జరిగింది మీ ద్వారా శ్రీకాకుళం జిల్లా మరియు రాష్ట్రం అంతటా తెలియాలని మీ ముందుకు రావాల్సి వచ్చింది. శనివారం రాత్రి ఆ 2 ఆడపిల్లలు వాళ్ళ తల్లి అనుమతితో ఆ 3 అబ్బాయిలతో కలిసి బర్త్డే పార్టీకి వెళ్ళిన వాస్తవం తల్లి ఒప్పుకున్నారు. అయితే ఈ ఘటన శనివారం రాత్రి జరిగినా బయటికి రాలేదు. ఆ ఆడపిల్లల తల్లి సమాజానికి భయపడి ఎవరికి చెప్పకుండా ఉన్నామని ఆడపిల్లలతోని కంప్లైంట్ ఇవ్వకుండా ఆమె ఇంటికి వెళ్ళిపోయారు. ఆదివారం సాయంత్రం పలాస మున్సిపాలిటీలో ఇలాంటివి దాగవు కాబట్టి ఆ నోట ఈ నోట బయటకు వస్తే వెంటనే ఎస్పీ గారు స్పందించి వాళ్ళిద్దరు మైనర్స్ కాబట్టి పోలీసులు వెళ్తే ఇబ్బంది పడతారు అని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంస్థ ప్రతినిధుల్ని 2 అక్కడికి పంపించారు. వాళ్ళ తల్లిగారు స్వయంగా వీడియో ఇచ్చింది ఏమంటే, మా అమ్మాయిల మీద అటువంటి ఘటన ఏమీ జరగలేదు, దయచేసి మా పిల్లల పరువు వాళ్ళ భవిష్యత్తు పాడు చేయకండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, అలాంటివి ఏమీ జరగలేదని ఆమె ఇవ్వడం జరిగింది. ఇది ఆదివారం. సోమవారం ఉదయం ఆ నోట ఈ నోట వచ్చినవి నిజాలు, కొన్ని వీడియోస్ చూసిన 2-3 పత్రికల్లో ఆ వార్త రావడమే అక్కడ మహిళా ఎమ్మెల్యేగా వెంటనే పోలీసులకి అడగడం జరిగింది. అలాంటిది ఏమీ లేదు మేడం, స్వయంగా వారి తల్లి అలాంటిది జరగలేదు అని నిన్నటికే మంచి స్టేట్మెంట్ ఇచ్చారని జరగడం. పల్లె పండుగ కార్యక్రమానికి నేను మందస వెళ్ళిపోవడం కూడా జరిగింది. 11 గంటల ప్రాంతంలో సాక్షి ఛానల్లోని మళ్ళీ దాన్ని టెలికాస్ట్ చేయడం చూసి వెంటనే సరే వాళ్ళ తల్లిగారిని ఒకసారి అయితే నిజాలు బయటపడతాయి కదా అని వాళ్ళ తల్లిగారి నెంబర్ తీసుకొని నేను ఫోన్ చేయడం,
ఆమె కాస్త బాధపడుతూ, నిజమే మేడం, జరిగింది వాస్తవమే, నా ఇద్దరు ఆడపిల్లల జీవితం నాశనం అయిపోయింది అని. మరి ఎందుకమ్మా నిన్న వాళ్ళు వచ్చినప్పుడు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చావు అంటే, నా ఆడపిల్లల జీవితం పాడవుతుంది, బయటకు ఎవరికి తెలియకుండా ఉండాలని నేను ఇంటికి వెళ్ళిపోయాను, కానీ ఇప్పుడు ఇది అందరికీ తెలిసిపోయింది, నేను పోరాటం చేయడానికి నిశ్చయించుకున్నాను అన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ తీవ్ర తుఫానుగా బలపడినట్లు ఐఎండీ వెల్లడించింది. మరికొన్ని గంటల్లో ఈ తుఫాన్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని తెలిపింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్ ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై తీవ్రంగా ఉండనుంది. ఈ క్రమంలో 2 రాష్ట్రాల ప్రభుత్వాలను అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించాలని ప్రభుత్వాలు అధికారులను ఆదేశించాయి. నేటి రాత్రికి లేదా రేపు ఉదయానికి బెటర్ కనిక నేషనల్ పార్క్, డామ్రా పోర్ట్ల మధ్య దానా తుఫాన్ తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఏపీలోని అన్ని పోర్టుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు దానా తుఫాన్ ఎఫెక్ట్తో దక్షిణ మధ్య రైల్వే మరిన్ని రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే 170 రైళ్లను రద్దు చేయగా ఈ నెల 27వ తేదీ వరకు సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి భువనేశ్వర్, హౌరా వైపు వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించుకుందామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అరసవల్లి పుణ్యక్షేత్రంలో ప్రతి ఏటా రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతాయని, మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథి రోజున సూర్య జయంతిని పురస్కరించుకుని రథసప్తమి పండుగను జరుపుకుంటామని గుర్తు చేశారు. అరసవల్లిలో అంగరంగ వైభవంగా జరిగే రథసప్తమి వేడుకలకు రాష్ట్రం నలుమూల నుంచే కాక ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారని, అత్యంత విశిష్టత కలిగిన రథసప్తమి పర్వదినం ఇప్పటి వరకు జిల్లా వరకే పరిమితం కాగా రానున్న రథసప్తమి రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే గుండుశంకర్ రథసప్తమి పర్వదినాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వినతి పత్రం అందజేయగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు గుండుశంకర్ పేర్కొన్నారు. ఇప్పటికే ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నట్లు వివరించారు. చెట్లు భావితరానికి మెట్లని, వనాల సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని జిల్లా పౌర సంబంధాల అధికారి బాలమాన్ సింగ్ తెలిపారు. స్థానిక పిఎస్ఎన్ఎంహెచ్ పాఠశాల ప్రాంగణంలో శ్రీకాకుళం డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పౌర సంబంధాల అధికారి బాలమాన్ సింగ్ మాట్లాడుతూ, శ్రీకాకుళం డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఒక మహోన్నత కార్యక్రమాన్ని నిర్వహించడం హర్షణీయమని, మనం నాటే ప్రతి మొక్క రేపటి తరానికి శ్రీరామ రక్షని, మొక్కను ఎంత బాధ్యతతో నాటుతున్నామో వాటి సంరక్షణ బాధ్యతను సైతం చూడాల్సిన బాధ్యత మనందరిదన్నారు. అలాగే శ్రీకాకుళం డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గతంలో కూడా సామాజిక బాధ్యతతో ఎన్నో కార్యక్రమాలు చేశారని, అందులో రక్తదాన శిబిరాలు కూడా ఉండడం విశేషమని, అలాంటి అసోసియేషన్ సేవలు విస్తృతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్ మీడియా అధ్యక్షులు శాసపు జోగినాయుడు, విశిష్ట అతిథి వైటీహెచ్ జిమ్ నిర్వాహకులు జి చంద్రమౌళి, జుంబా డ్యాన్స్ ఫౌండర్ బి దేవిప్రసాద్, కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు బలివాడ భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. నారాయణపురం భూములు సాగు చేస్తున్న రైతులకు సాగు హక్కులు కల్పించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం చిలకపాలెం గ్రామంలో సిపిఎం శాఖ మహాసభ పి కవిలేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. మహాసభ ప్రారంభానికి ముందు చిలకపాలెంలో సిపిఎం జెండాను తోనంగి నందోడు ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరతరాలుగా నారాయణపురం భూములు సాగు చేస్తున్న సాగు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇచ్చి సాగు హక్కులు కల్పించాలన్నారు. నారాయణపురం భూముల్లో అక్రమంగా క్వారీకి ఇచ్చిన అనుమతులు రద్దు చేసి రైతుల పంటలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో వివిధ రూపాలలో మోపిన విద్యుత్, ఇతర భారాలను తగ్గిస్తామని, ఛార్జీలు పెంచబోమని 2024 ఎన్నికల్లో హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ హామీకి తూట్లు పొడిచిందని ఆరోపించారు. అలాగే కేంద్రం జమిలీ ఎన్నికల ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో సిపిఎం నాయకులు తోనంగి నందోడు, పి చంద్రరావు, జి కృష్ణారావు, పి కవిలేశ్వరరావు, కోరడ అప్పన్న తదితరులు పాల్గొన్నారు. ఏపీ స్వచ్ఛంద క్లాబ్ డ్రైవర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో స్వచ్ఛంద క్లాబ్ డ్రైవర్లు ఏఐటియుసి కార్మిక సంఘంలో ఈరోజు చేరారు. మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు టి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజులు వారికి కండువాలు కప్పి సంఘంలోకి ఆహ్వానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్లాబ్ డ్రైవర్ల సమస్యను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని, జీవో నెంబర్ 7 ప్రకారం కనీస వేతనం 24,500 రూపాయలు ఇచ్చి వారిని ఆదుకోవాలని, పిఎఫ్, ఈఎస్ఐలో ఉన్న సాంకేతిక లోపాలు సరిచేసి యూనిఫామ్, కాస్మెటిక్స్ ఇవ్వాలని, వారాంతపు సెలవులు, పండుగ సెలవులు అమలు చేయాలని,
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు కె వేణుగోపాల్, సూపర్వైజర్ సంఘం అధ్యక్షుడు ముద్దాడ రామారావు, క్లాబ్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు బలగ తేజ, శశి, కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు. హార్బర్ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ గురువారం ఆదేశించారు. ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెం వద్ద సుమారు 386 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న ఫిషింగ్ హార్బర్ కు విశ్వసముద్ర హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ కంపెనీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, ఎచ్చర్ల శాసనసభ్యులు ఎన్ఈఆర్, రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష, మత్స్యశాఖ ఉప సంచాలకులు శ్రీనివాసరావు, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి సంబంధిత హార్బర్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు, ఎచ్చర్ల రణస్థలం మండల నాయకులు, బుడగట్లపాలెం సర్పంచ్ రాంబాబు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. జిల్లా సరిహద్దు చెక్ పోస్టుల వద్ద విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించి గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ప్రజా ఫిర్యాదులు, ఎన్డీపీఎస్, సైబర్, ఎన్బిడబ్ల్యూ, ప్రాపర్టీ, క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ తదితర కేసులపై సమీక్షించి కేసుల దర్యాప్తు, పరిష్కారానికి పలు ముఖ్యమైన అంశాలపై జిల్లా ఎస్పీ దిశానిర్దేశాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన చెక్ పోస్టుల వద్ద పోలీసుల సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ 24/7 నిరంతరం ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి గంజాయి అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టాలని జిల్లా ఎస్పీ సూచించారు. రైల్వే, బస్ స్టేషన్లో, ముఖ్య కూడలలో పోలీసుల జాగిలలతో సోదాలు నిర్వహించి గంజాయి మూలాలను కనిపెట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పెండింగ్ సైబర్ కేసుల దర్యాప్తుని సకాలంలో పూర్తి స్థాయిలో జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ నేర సమీక్ష సమావేశంలో డిఎస్పీలు సిహెచ్ వివేకానంద ప్రసాదరావు, పరిపాలనా అధికారి సిహెచ్ గోపీనాథ్, జిల్లాలో సిఐలు ఇమాన్యుయల్ రాజు, అవతారం, పైడిపు నాయుడు, ఉమామహేశ్వరరావు, ఎస్ఐలు పాల్గొన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న సంతబొమ్మాలి, నౌపాడ సబ్స్టేషన్లను, మూలపేట ఓడరేవును ఈరోజు ఈపీడీసీఎల్ ఎస్సీ కృష్ణమూర్తి పరిశీలించారు. మేఘావృతమైన తేలికపాటి గాలులతో వాతావరణం సాధారణంగా ఉందని ఆయన తెలిపారు. ఈ రాత్రి దాటనున్న దానా తుఫానును ఎదుర్కొనేందుకు సరిపడా మనుషులను, సామాగ్రిని సిద్ధంగా ఉన్నారని ఈపీడీసీఎల్ ఎస్సీ కృష్ణమూర్తి తెలిపారు. ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని బుధవారం సాయంత్రం ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు అరసవెల్లికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అడివెట్టి మండపంలో అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ అధికారులు అందజేశారు. వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం జిల్లా అన్ని స్థాయిల కమిటీలను త్వరలోనే ఎంపిక చేయనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, పరిశీలకులతో శ్రీకాకుళంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కమిటీలో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించాలన్న అభిప్రాయాలు వ్యక్తం అయినట్లు తెలిపారు. పార్టీ అనుబంధ కమిటీలు, పార్టీ ఆఫీస్ బేరర్లు, యువజన విభాగం, విద్యార్థి, రైతు, ట్రేడ్ యూనియన్ తదితర విభాగాలను పటిష్టం చేసేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే గొర్రె కిరణ్, ప్రియా సాయిరాజ్, పేరడ తిలక్, ఎంవి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం సిబ్బంది క్షేత్రస్థాయిలో సమన్వయంతో విధులు నిర్వహించి ఉద్యోగానికి న్యాయం చేకూర్చాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి సుధాకర్ రావు సూచించారు. బుధవారం మండల కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పీడీ మాట్లాడుతూ సిబ్బంది పనితీరుపై ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా సహించేది లేదని, చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి అక్రమాలు జరిగినా కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. పని కోరిన వారందరికీ ఉపాధిని కల్పించాలన్నారు. పని ప్రదేశాల్లో వేతనదారుల సంఖ్యను పెంచాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్లాంటేషన్ పనులను త్వరితగతిన 100% పూర్తి చేయాలని, నాటిన ప్రతి మొక్క క్షేత్రస్థాయిలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. సమావేశంలో ఏపీఓ అప్పల నరసింహ, ఈసీ జి రాము, టెక్నికల్ అసిస్టెంట్లు సత్యనారాయణ, సుధాకర్, క్షేత్ర సహాయకులు, ఇతర ఉపాధి హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యాన గురువారం స్థానిక నైరా కళాశాల సెమినార్ హాల్లో ఏక్ పేడ్ మామ్ కే నామ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నైరా అగ్రికల్చరల్ కళాశాల ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ వి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అమ్మ పేరున ఒక మొక్కను నాటాలని, ఆ మొక్కలు అమ్మను చూసుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి కె వెంకట్ ఉజ్వల్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ఏక్ పేడ్ మామ్ కే నామ్, తల్లి పేరున ఒక మొక్క నాటాలి అనే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తల్లి ప్రేమను పెంచే శక్తి గురించి అని వివరించారు. తదనంతరం నైరా అగ్రికల్చర్ ఆవరణలో మొక్కలను వారంతా కలిసి నాటారు. ఈ కార్యక్రమంలో నైరా అగ్రికల్చర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎస్ గోవిందరావు, హెడ్ ప్రొఫెసర్స్ డాక్టర్ పి గురుమూర్తి, డాక్టర్ జి జోగినాయుడు,
డాక్టర్ వై రాజశేఖర్, నెహ్రూ యువ కేంద్ర గణాంకాధికారి డి శ్రీనివాసరావు, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులు ఏకాగ్రతతో క్రీడల్లో రాణించి పథకాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ సూచించారు. నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో ఆంధ్రప్రదేశ్ 34వ సీనియర్ ఇంటర్ రాష్ట్ర స్థాయి సభక్తక్ర పోటీల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో కృష్ణదాస్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహిస్తూ చేయూతనివ్వాలన్నారు. ఆరోగ్యం కోసం ఖర్చు చేసే బడ్జెట్లో కొంత క్రీడలకు కేటాయిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. ప్రతిరోజు ఆటలకు కొంత సమయం కేటాయించి ఉత్తమ క్రీడాకారుడిగా రాణించాలని సూచించారు. జాతీయ స్థాయి క్రీడాకారుడికి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు, గౌరవం ఉంటుందన్నారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మావతి మాట్లాడుతూ ఆటల్లో గెలుపోటంలో సహజమని, ప్రతిరోజు కఠోర సాధన, క్రమశిక్షణే మిమ్మల్ని ఉన్నత స్థానాల్లో నిలబెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసులు, జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు ఎంవి స్వరూప్, ప్రధాన కార్యదర్శి జి అర్జున్రావు రెడ్డి, ఉపాధ్యక్షులు ఎస్విడి మురళి, మానస శ్రీనివాస్, బి శ్రీనివాస్ రెడ్డి, న్యూ సెంట్రల్ స్కూల్ డైరెక్టర్ పి శ్రీకాంత్, సీనియర్ క్రీడాకారులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ శాంతిని, సౌభ్రాతృత్వాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు అయిన ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 102 ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హర్షవల్లి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం అధ్యక్షుడు వావలపల్లి జగన్నాథ నాయుడు మాట్లాడుతూ ప్రపంచ దేశాల మధ్య శాంతి సాధన వారధిగా, అభివృద్ధి సారథిగా నిరంతరం కృషి చేస్తున్న ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు ఐక్యరాజ్య సమితి దినోత్సవంను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామని అన్నారు. ప్రస్తుత సమాజంలో అశాంతి, అభద్రత రాజ్యమేలుతున్న తరుణంలో అన్ని దేశాలు శాంతి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి చార్టర్ అమల్లోకి వచ్చిందని, రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచానికి కొత్త ఆశలు, కొత్త శాంతి ప్రక్రియలు అందించిన ఐక్యరాజ్య సమితి పాత్ర ప్రస్తుత వాతావరణంలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు జి ఇంద్రప్రసాద్, గుడ్ల సత్యనారాయణ, పిజి గుప్తా, జి లక్ష్మి, ఎస్ సంజీవరావు, గుడ్ల జగ్గారావు, జి వాసుదేవరావు, ఎం మల్లిబాబు, మామిడి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ కార్యక్రమం గురువారం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సూర్య సునీత ఆధ్వర్యాన జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులకు డిగ్రీ పూర్తి అయిన వెంటనే ఉద్యోగం సంపాదించుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఆవశ్యకత ఎంతగానో ఉంటుందన్నారు. ఇలాంటి అవకాశాలను విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తర్వాత మరో ముఖ్య అతిథి జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సుధా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి 10వ తరగతి పూర్తయిన వెంటనే ఎంప్లాయ్మెంట్ కోసం స్టేట్ పోర్టల్స్, అలాగే నేషనల్ కెరీర్ ఫర్ సర్వీసెస్ మొదలైన పోస్టుల్లో తమ పేరును నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. తరువాత 3 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలని, ఒకవేళ సమయానికి చేసుకోకపోతే 6 నెలల గ్రేస్ పీరియడ్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్, ఎంఎన్ పాఠక్, రసాయన శాస్త్ర అధ్యాపకులు ఎం రోహిణి, సిహెచ్ చాందిని, ఎస్ గీత, పి కీర్తి, కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి శంకర్ నారాయణ, అకాడమిక్ కోఆర్డినేటర్ సిహెచ్ కృష్ణారావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఎస్ పద్మావతి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ టి ఆదిలక్ష్మి తదితరులు ఉన్నారు. నగరంలోని శాంత అనురాగ నిలయం, సివి నాగజ్యోతి ఆనంద నిలయంలో గురువారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహకుల సమక్షంలో జరిగింది. శ్రీకాకుళం మండలంలోని నైరా మాజీ ఎంపీటీసీ దివంగత కర్రి జీవరత్నం 1వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు తర్లాడ అప్పల ఖాళీ శ్రీధర్, శ్రీకన్య దంపతులు, కుమార్తె, కుమారుడు సంజన సిద్ధార్థ్ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పోసర్లపాడు మాజీ సర్పంచ్ అరవల పెద్దబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవరత్నం కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆమె పేరు మీద నిరుపేదలకు, అనాథలకు తమ వంతు సాయం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇదే విధానాన్ని ప్రతి ఏడాది జరుపుతామన్నారు. ఆమె ఆశీస్సులు తమ కుటుంబ సభ్యులపై ఉండాలని ఆకాంక్షించి మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపడతామన్నారు. అల్లం రసంతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మెరుగైన జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, బరువు నిర్వహణ, రక్తంలో చక్కెర నియంత్రణ లాంటి వాటికి అల్లం రసం ఓ శక్తివంతమైన టానిక్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల కలిగే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. అజీర్ణం, ఉబ్బరం, వికారం వంటి జీర్ణ సమస్యలకు సహజ నివారణగా అల్లం చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. అల్లం రసం తాగడం వల్ల జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, అలాగే జీర్ణాశయాంతర బాధ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడతాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచడానికి, అనారోగ్యాలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. అల్లంలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల అర్థరైటిస్, కండరాల నొప్పి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లం రసం జీవక్రియను పెంచి కొవ్వు కరిగించడాన్ని ప్రోత్సహిస్తుంది. ఆకలిని అణిచివేయడానికి సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గించే ఆహారానికి ఇది గొప్పగా ఉపయోగపడుతుంది. అల్లం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. ఏ మనిషైనా జనాల కోసం త్యాగం చేసినప్పుడు అతను ప్రజల ఆస్తిగా స్వీకరించాలి. నీవు ఇతరులతో సరిపోల్చుకుంటే అసమర్థత మొదలగుతుంది. నీవు పరమాత్మను ఒకరిని మాత్రమే విశ్వసిస్తే సమర్థత మొదలగుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.